నమస్తే సార్. పాగోలు అరుణ, పాగోలు విజయభాస్కర్, పాగోలు జిల్లా కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాము మేము. మాకు 15 ఏళ్ళు బట్టి మేము కోర్టు చుట్టూ తిరిగాము. మెయింటెనెన్స్ ఆర్డర్ కూడా పాస్ చేశారు. మెయింటెనెన్స్ ఆర్డర్ పాస్ చేశాక కూడా ఎంతసేపు 4 రోజులు వెళ్ళి జైల్లో కూర్చుంటున్నాడు. కానీ 15 ఏళ్ళు బట్టి తిరిగాను నేను. 1 రోజు 2 రోజులు కాదు. చాలా ఇబ్బందిగా ఉందని ఎంత వేడుకుంటున్నా కానీ మెయింటెనెన్స్ పాస్ చేసినా సరే వెళ్ళి 4 రోజులు వెళ్ళి జైల్లో ఉంటున్నారు. చక్కగా గడుపుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సరే రూపాయి కూడా మాకు ఇవ్వట్లేదు. వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్లు మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఎంజాయ్గా ఆయన ఉంటున్నాడు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా బాధ్యత ఏమీ తీసుకోవట్లేదు. మా హస్బెండ్ పట్టించుకోవట్లేదు. మా బాధ్యత ఏం తీసుకోవట్లేదు. 15 ఏళ్ళు బట్టి మాది విద్యాధరపురం. ఆయన ఉండేదేమో వీర్లపాడు మండలం జయంతి గ్రామంలో ఉంటున్నారు. విజయభాస్కర్ ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకున్నాడు. ఇంకా ఎక్కువ ప్రాపర్టీలు ఆస్తులు అవన్నీ కావాలని చెప్పానని మమ్మల్ని వేధించడం అవన్నీ చేశారు. అవన్నీ కోర్టులో ప్రూవ్ చేసుకొని మాకు ఆర్డర్ పాస్ చేసినా సరే మాకేమి డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, ఏమి చేయట్లేదు. మీరు ఇలాగే సావండి, సస్తే సావండి అని చెప్పానని కూడా అంటున్నాడు. ఇంకా నాకేం చేయాలో అర్థం కాక జిల్లా కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుని వచ్చా. ఇది కూడా ఫెయిల్ అయితే కనుక ఇంకా మా చివరి చూపులో చూస్తారు. మాకు రావాల్సిన మా ఆయన ద్వారా మాకు రావాల్సిన ఆస్తులు కానీ ప్రాపర్టీలు కానీ అన్నీ వాళ్ళ తమ్ముడి పేరు మీద అలా పంపించేశారు. మాకు అసలు ఇబ్బందిగా ఉంటుంది, అసలు గడవడానికి కష్టంగా ఉంటుంది. అందుకని అర్జీ అడుగుదామని వచ్చాం. ఇంకా ఆఖరి ప్రయత్నంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. కోర్టు ఆర్డర్ కూడా అదే చెప్పట్లా. 4 రోజులు వెళ్తున్నారు, జైల్లో కూర్చుంటున్నాడు, వచ్చేస్తున్నాడు. ఆయన ఇవ్వగల స్తోమత ఉన్నా కానీ కావాలని అలా చేస్తున్నారు అంతే.